శివుడు తన శరీరానికి బూడిదను ఎందుకు రాసుకుంటాడో మీకు తెలుసా? ఒకసారి భూలోకంలో కొంతమంది మనుషులు ఒక పాడెను మోస్తూ శ్మశానానికి వెళుతూ ఉండగా గుంపులో ఉన్న ప్రజలందరూ రామ్ నామ్ సత్యేహే అని నినాదాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడికి ఆ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు శివుడు నా రాముడి పేరు ఎక్కడి నుంచి వస్తుందా అని తన దివ్య దృష్టితో చూస్తాడు. అలా తన భక్తుడైన రాముడి పేరు వినగానే శివుడు ఉండలేకపోతాడు. వెంటనే ఒక సాధు రూపంలోకి మారి రహస్యంగా ఆ శవయాత్ర గుంపులో కలిసిపోయి అందరితో పాటు రామ్ నామ్ సత్యేహే అంటూ ముందుకు వెళ్తాడు. కాని శ్మశానంలో శవాన్ని చితిపైన పెట్టగానే అప్పటిదాకా వినిపించిన రామ్ నామ్ సత్యేహే నినాదాలన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. శివుడు ఆశ్చర్యపోతాడు. తీసుకొచ్చేటప్పుడు ఎంతో గట్టిగా రామనామాన్ని జపించారు, ఇప్పుడు చిన్న అరుపు కూడా లేదు అని శివుడు చాలా బాధపడతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన వ్యక్తిని ఆపి, అయ్యా, ఇంతకు ముందు వరకు భక్తితో రామనామాన్ని జపించారు కదా, ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు అని అడుగుతాడు. దానికా వ్యక్తి నవ్వుతూ, శవం కాలిపోయింది కదా, ఇంక ఎవరికోసం రామనామాన్ని జపించాలి, పని అయిపోయింది, బయల్దేరు అని అంటాడు. శవం కాలిపోయాక అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. కాని శివుడు మాత్రం శ్మశానంలో ఒంటరిగా ఉండిపోయి కాలిపోతున్న ఆ చితిబూడిదని చూస్తూ, ఈ శవం వల్లే కదా నేనిక్కడిదాకా వచ్చాను, దీనివల్లే కదా నా రాముడి పేరు వినిపించింది, ఈ శవం నుండి మిగిలిన బూడిద చాలా పవిత్రమైనది అని ఆ భస్మాన్ని శరీరానికి రాసుకుంటాడు. ఆ రోజునుంచి శివుడు నిరంతరం భస్మాన్ని రాసుకోవడం మొదలుపెట్టాడు. మీరు శివుని పరమభక్తులై శివుడు తన కన్న కొడుకునే ఎందుకు చంపాడో మీకు తెలుసా? ఒకరోజు శివుడు ధ్యానం చేస్తున్నప్పుడు పార్వతీదేవి అక్కడికి వచ్చి శివుడి రెండు కళ్ళని మూసేస్తుంది. దాంతో లోకం మొత్తం చీకటైపోతుంది. వెంటనే శివుడు ప్రపంచాన్ని రక్షించడానికి తన మూడవ కన్ను తెరుస్తాడు. ఆ మూడో కంటి నుండి వచ్చిన వేడి వల్ల పార్వతీదేవికి చెమటలు వస్తాయి. ఆ చెమట బొట్టు కింద పడి అంధకాసురుడు జన్మిస్తాడు. అప్పుడు రాక్షసుల రాజైన హిరణ్యాక్షుడు శివుడికి తపస్సు చేసి తనకి అంధకాసురుడు కావాలి అని అడుగుతాడు. హిరణ్యాక్షుడి భక్తిని మెచ్చిన శివుడు అంధకాసురుడిని ఇచ్చేస్తాడు. కానీ అంధకాసురుడు పెద్దయ్యాక ఎంతో శక్తివంతంగా మారి దేవతలందరినీ ఓడించి 3 లోకాలకి రాజవుతాడు. ఒక రోజు అంధకాసురుడికి 3 లోకాల్లో అత్యంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కల వస్తుంది. ఆ కలలో కనిపించిన అమ్మాయిని వెతుక్కుంటూ కైలాసానికి వస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పార్వతీదేవిని చూసి ఎంతో గర్వంతో, ముల్లోకాల్లో నీకంటే అందగత్తెను చూడలేదు, రా నన్ను వివాహం చేసుకొని బలవంత పెడతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు అంధకాసురుడు పార్వతీదేవిని ఇబ్బంది పెట్టడం చూసి కోపంతో, ఒరే మూర్ఖుడా, పార్వతీ నీ తల్లి, నేను నీ తండ్రి, అలాంటి తల్లితో మూర్ఖపు మాటలు మాట్లాడతావా అని ఆగ్రహంతో శివుడు తన కొడుకైన అంధకాసురుడిని చంపేస్తాడు. శివుడు కాళికాదేవి కాలి క్రింద ఎందుకు పడుకున్నాడో మీకు తెలుసా? కాళికాదేవి రక్తబీజుణ్ణి చంపి అతని రక్తం క్రింద పడకుండా తాగుతుంది. కానీ ఆమె కోపం అస్సలు చల్లారదు. ఆమె కోపంతో నాట్యం చేస్తుంటే భూలోకం అంతా దద్దదరిల్లుతూ ప్రళయం వచ్చేలా అయిపోతుంది. ఆమె ఒక్కొక్క అడుగు భూమి మీద వేస్తుంటే ఆ నేల మొత్తం పగిలిపోతూ ఉంటుంది. ఆమె రూపం అలాగే ఆమె ఉబ్రాన్ని చూసి విష్ణువు కూడా భయపడిపోతాడు. ఇది చూసి ఇలాగే కాళికాదేవి చేస్తే భూలోకం మొత్తం నాశనమైపోతుంది అని దేవతలు అందరూ అనుకొని పరిగెత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళతారు. దేవతలు అందరూ శివుణ్ణి వేడుకోగా శివుడు ధ్యానము నుండి బయటకు వచ్చి ఆయన కళ్ళు తెరిచి, భయపడకండి, దీనికి పరిష్కారం ఏంటో నాకు బాగా తెలుసు అని ఆ యుద్ధభూమికి వెళ్ళి యుద్ధభూమి నేల మీద పడుకుంటాడు. భూమి మీద పడుకుని శాంతంగా నవ్వుతూ ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. కాళికాదేవి తాండవం చేస్తూ చేస్తూ క్రింద పడుకుని ఉన్న శివుణ్ణి చూసుకోకుండా శివుడి ముఖం మీద కాళికాదేవి ఆమె కాలును పెడుతుంది. ఎప్పుడైతే కాళికాదేవి శివుడి ముఖం మీద కాలు పెట్టిందో ఆమె కోపం అంతా తగ్గిపోయి ఆమె తలదించి క్రింద ఉన్న శివుణ్ణి చూడగానే ఆమె నీలిరంగు మాయమైపోయి కళ్లలో కోపమంతా తగ్గిపోయి శాంతిస్తుంది. ఆమె భయంకరమైన మహాశివుడు మొట్టమొదటిసారిగా మూడవ కన్ను ఎప్పుడు తెరిచాడో మీకు తెలుసా? కైలాసంలో మహాశివుడు తపస్సు చేస్తూ ఉంటాడు. అలా కొన్ని వందల సంవత్సరాలుగా మహాశివుడు అచంచల ధ్యానంలో ఉంటాడు. అదే సమయంలో దేవతలనే వణికించే ఒక మహారాక్షసుడు జన్మిస్తాడు. అతని పేరే బాణాసురుడు. బాణాసురుడి బలం ముందు దేవతలెవ్వరూ నిలబడలేక వణికిపోతూ ఉంటారు. అప్పుడు మహావిష్ణువు ఒక ఆట ఆడతాడు. బాణాసురుడి దగ్గరికి వెళ్లి, ఈ లోకమంతా నీ పేరు వింటేనే భయపడుతోంది, కాని ఒక్క మహాశివుడికి తప్ప, నీకు నిజంగా ధైర్యం ఉంటే ఆయన కళ్లలో కళ్ళు పెట్టి చూడు అని రెచ్చగొడతాడు. ఆ మాట
మాటలు విన్న బాణాసురుడు కోపంతో మండిపోతూ ఆ శివుడు నన్నేం చేస్తాడు అని కైలాసం వైపు బయలుదేరుతాడు. కైలాసానికి చేరుకున్నాక మహాశివుడు ఇంకా ధ్యానంలోనే ఉంటాడు. ఎంత పిలిచినా, ఎంత అరచినా, ఎంత రెచ్చగొట్టినా శివుడు మాత్రం కదలడు. కోపంతో ఊగిపోయిన బాణాసురుడు తన దగ్గర ఉన్న శక్తివంతమైన అస్త్రాలన్నీ శివుడి మీద వదులుతాడు. కాని మహాశివుడు ఒక్క అంగుళం కూడా కదలడు. ఇక మాయమాటలకు దిగుతూ, ప్రభు, నేను నీ భక్తుర్ని, నీకోసమే కైలాసం ఎక్కి వచ్చాను అని నటిస్తాడు. అయినా శివుడు చెలించడు. అప్పుడే బాణాసురుడు చెయ్యకూడని అత్యంత ఘోరమైన తప్పు చేస్తాడు. ధ్యానంలో ఉన్న శివుడి ముఖం మీద తన కాలితో ఒక్క తన్ను తంతాడు. తన్ని అహంకారంతో వికటాట్ట హాస్యం చేస్తూ, కళ్ళు తెరువు తెరువు అని ఎగతాళి చేస్తాడు. అంతే, ఒక్కసారిగా ఆకాశం నల్లగా మారిపోతుంది. ఉరుములు, మెరుపులు ఆగకుండా పడుతుంటాయి. గాలి తుఫానులా వీచుతుంది. వర్షం కుండపోతగా కురుస్తుంది. శివుడి శరీరమంతా అగ్ని జ్వాలలతో మండిపోతుంది. కాని శివుడు 2 కళ్ళు తెరవడు. అదే సమయంలో 3వ కన్ను తెరుస్తాడు. ఆ 3వ కన్ను నుంచి భయంకరమైన అగ్ని జ్వాలలు నేరుగా బాణాసురుడి మీద పడతాయి. బాణాసురుడు మంటల్లో కాలుతూ కేకలు పెడుతుంటే ముల్లో శివుడు తన భక్తులను ఎలా పరీక్షిస్తాడో మీకు తెలుసా? ఒకసారి ఉపమన్యుడు శివుడికి కఠోర తపస్సు చేస్తాడు. కానీ శివుడికి బదులుగా ఇంద్రుడితో పాటు ఇతర దేవతలు ప్రత్యక్షమవుతారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయిన ఉపమన్యుడు, అసలు మీరంతా ఎవరు? నా శివుడు ఎక్కడా అని అడుగుతాడు. అది విన్న ఇంద్రుడు, చూడు బాబు, నేను ఇంద్రుడిని, దేవతలందరికీ నేనే అధిపతిని, నీ భక్తికి మెచ్చి వచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు ఉపమన్యుడు, మీరెవరైతే నాకేంటి, ముందు నా శివుడు ఎక్కడున్నాడో చెప్పండి అని అడుగుతాడు. అది విన్న ఇంద్రుడు, శివుడు దేవతలందరికీ దూరంగా వెళ్లిపోయి ఒక పిశాచిలా శ్మశానాల్లో తిరుగుతున్నాడు, నీవు శివుడి కోసం తపస్సు చేసి ఏం లాభం లేదు అని చెప్తాడు. ఇదంతా విన్న ఉపమన్యుడికి చాలా కోపం వచ్చి, నా తపస్సుని భగ్నం చేసిందే కాకుండా నా శివుణ్ణి పిశాచి అంటావా, నీకు ఎంత ధైర్యం అని చెప్పి పక్కనే ఉన్న బూడిదను తీసి ఒక మంత్రాన్ని జపించి ఇంద్రుడి మీదకి ఒక అఘోరాస్త్రాన్ని వదులుతాడు. వెంటనే ఇంద్రుడి రూపంలో ఉన్న శివుడు తన నిజ రూపానికి వచ్చి, నిన్ను పరీక్షించడానికే ఈ రూపంలో వచ్చాను అని చెప్పి శివుడు ఉపమన్యుడికి పాల సముద్రంతో పాటు ఈ రోజు నుంచి శివపార్వతులకు కొడుగ్గా ఉండే అర్హతను కూడా శ్రీకాళహస్తి వెనకనున్న రహస్యం మీకు తెలుసా? అక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదు అని ఒక సాలెపురుగు రాత్రంతా కష్టపడి శివలింగం చుట్టూ గూడును తయారు చేసేది. అయితే ఒక నాగుపాము తెల్లవారుజామునే అక్కడికి వచ్చి ఆ గూడు మొత్తాన్ని తుడిచేసి తన నాగమణితో ఆ శివలింగానికి పూజించి వెళ్లిపోయేది. మరికొద్ది సేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో ఆ శివలింగం పైన నీళ్లు పోసి శుభ్రపరిచి పుష్పాలతో ఆ శివలింగానికి పూజించేది. కానీ అలా రోజూ జరగడంతో సాలెపురుగు నాగుపాముతో, రోజు నువ్వు పెట్టే నాగమణులను ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెప్తుంది. అదే సమయంలో ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణులను తీయడంతో ఆ పాము కోపంతో ఏనుగు తొండంలోకి వెళ్లిపోతుంది. ఆ ఏనుగు వెంటనే తన తలను పక్కనే ఉన్న పెద్ద రాతి బండకు కొట్టుకుంటుంది. దాంతో ఆ రాతి బండ మీద ఉన్న సాలెపురుగు, తొండంలో దూరిన పాము, ఏనుగు 3 ఒకేసారి చనిపోతాయి. శివభక్తితో వీళ్ళు 3 చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై ఆ 3ంటిని శివుడిలో ఐక్యం చేసుకుని ఆ ప్రదేశానికి వీళ్ళ 3 పేర్లు పెడతాడు. శ్రీ అంటే సాలెపురుగు, కాళి అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఫ్రెండ్స్, ఓం నమఃశివాయ. శివుడు యమధర్మరాజుని ఎందుకు చంపాడో మీకు తెలుసా? అందరి ప్రాణాలు యముడు తీస్తాడు. యమధర్మరాజు పేరు చెప్తేనే అందరూ భయపడతారు. కానీ యముడు తన ప్రాణాలను తీయడానికి వచ్చినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని, నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా, ఓ యముడా, నువ్వు నన్ను ఏం చేస్తావురా అని అంటాడు. అది విన్న యముడికి విపరీతమైన కోపం వస్తుంది. అంటే నువ్వు శివలింగాన్ని కౌగిలించుకుని ఉంటే నేను ఏం చేయలేను అనుకుంటున్నావా అని తన యమపాసాన్ని మార్కండేయుడి పైన వేస్తాడు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని ఉన్నాడు కాబట్టి ఆ యమపాసం శివలింగానికి కూడా పడుతుంది. వెంటనే శివుడు ప్రళయకాల రుద్రుడిలా బయటకు వచ్చి, నన్ను నమ్ముకొని నన్ను కౌగిలించుకుని నేను ఉండగా నీవు ఏమి చేయలేవు అని అంటూ ఉండగా, పాసం వేస్తావా అని తన ఎడమకాలు ఎత్తి యమధర్మరాజు గుండెల మీద తంతాడు. దాంతో అందరినీ చంపే యముడు అక్కడికక్కడే మరణిస్తాడు. కానీ యముడు లేకపోతే చావు బ్రతుకులు ఆగిపోతాయి అని భయపడి దేవతలందరూ వచ్చి శివుడికి స్తోత్రం చేస్తారు. శివుడు యమధర్మరాజుని బ్రతికించి, కొబ్బరికాయ సాక్షాత్తు శివుడి తల అని మీకు తెలుసా? ఒకసారి శివుడు భయంకరంగా రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఆటంకాలు సంభవిస్తాయి. అప్పుడు బ్రహ్మదేవుడు, నీకు కలుగుతున్న ఆటంకాలు తొలగాలంటే వినాయకుడిని పూజించాలి అని చెప్తాడు. దాంతో శివుడు గణపతి పూజకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు సాక్షాత్తు వినాయకుడే వచ్చి తన తండ్రి అయిన శివుడు ముందు కూర్చుంటాడు.
చేస్తాడు. పూజంతా పూర్తయ్యాక శివుడు వినాయకుడికి నైవేద్యం సమర్పిస్తాడు. కానీ వినాయకుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించడు. ఎంత రుచికరమైన పదార్థాలను పెట్టినా ఆ విఘ్నేశ్వరుడికి నచ్చవు. చివరికి పార్వతీదేవి వచ్చి తన బుజ్జి గణపయ్యకు కావాల్సిన వంటకాలు పెట్టినా తిరస్కరించేస్తాడు. అప్పుడు శివుడికి ఏం చెయ్యాలో అర్థం కాక నీకు ఏం కావాలో చెప్పు నాయనా అని అడుగుతాడు. అది విన్న వినాయకుడు, తండ్రి గారు నాకు మీ తలకాయ కావాలి ఇవ్వండి అని అడుగుతాడు. దాంతో శివుడు ఆశ్చర్యపోయి నా శిరస్సుని అడుగుతున్నాడంటే ఏదో మర్మం దాగి ఉంది అని గ్రహిస్తాడు. శివుడు వెంటనే కూర్చుని తన 2 చేతులను ముందుకు పెట్టేసరికి తన 2 చేతుల్లోకి తెల్లగా మెరుస్తూ గుండ్రంగా ఉండే ఒక పదార్థం ప్రత్యక్షమవుతుంది. పరమేశ్వరుడికి ఉన్నట్టే ఆ పదార్థానికి కూడా 3 కళ్ళు ఏర్పడతాయి. శివుడి తలపైన ఉన్న గంగమ్మ జల రూపంలో దాంట్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ పవిత్రమైన పదార్థాన్ని గణపతి స్వీకరిస్తాడు. ఆ పవిత్రమైన పదార్థాన్నే మనం ఇప్పుడు కొబ్బరికాయగా శివుణ్ణి దర్శించుకోవడానికి ఒక రోజు నారదుడు కైలాసానికి వెళ్తాడు. అప్పటి వరకు జ్ఞానముద్రలో ఉన్న శివుడు కళ్ళు తెరిచి నారదుడిని చూస్తాడు. నారదుడు శివుణ్ణి నమస్కరించి, ఈశ్వర ఎక్కువ సమయం మీరు జ్ఞానముద్రలోనే ఎందుకు ఉంటారు అని ప్రశ్నిస్తాడు. అది విన్న శివుడు చిన్నగా నవ్వి, ఈ సమస్త విశ్వాన్ని పాలిస్తూ నా మనసంతా నిండి ఉన్న ఆ శ్రీ మహావిష్ణువుని నిరంతరం ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంటాను అని బదులిస్తాడు. అది విన్న నారదుడు ఆశ్చర్యపడి వెంటనే సంతోషంతో విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి వెళ్తాడు. అయితే అప్పటి వరకు యోగ నిద్రలో ఉన్న శ్రీహరి తన కోసం వేచి ఉన్న నారదుడిని కళ్ళు తెరిచి చూస్తాడు. నారదుడు విష్ణుమూర్తిని నమస్కరించి, నారాయణ ఎక్కువ సమయం నీవు యోగ నిద్రలోనే ఎందుకు ఉంటావు అని అడుగుతాడు. అది విన్న శ్రీ మహావిష్ణువు చిన్నగా నవ్వి, ఆది అంతం లేకుండా సమస్త విశ్వాన్ని లయం చేస్తూ నా మనసంతా నిండి ఉన్న ఆ పరమేశ్వరుడిని నిరంతరం ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంటాను అని బదులిస్తాడు. అది విన్న నారదుడికి యజుర్వేదంలో చెప్పినట్టుగా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అంటే శివుడు శ్రీహరి ఒక్కటే అని స్వయంగా మహేశ్వరులే సమాధానం ఇచ్చారని అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ.